రే ఇది కూడా నువ్వే తినే. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి, నోట్లు వేడిగా ఉన్నాయి. తీకండి సార్, అందులో బాంబు ఉంటే. భయం ఎత్తే వెళ్ళిపో. బాబోయ్, అమ్మో ఎంత డబ్బా. పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. పడిపోయినట్లేవు, ఎవడో దొంగ పడేసి పారిపోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, అక్కడ ఇచ్చేద్దాం. ఆగండి ఆగండి, పోలీసులు తీసుకెళ్ళిస్తారా? దేవుడిచ్చిన డబ్బు ఇది, పోలీసులకి ఇస్తే కళ్ళు పోతాయి. ఇవ్వకపోవడం తప్పు కదండి, ఇది మన డబ్బు కాదు కదా. చూడండి సార్, ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో డబ్బు ఉంటే వాళ్ళే. పోనీ పని చేద్దాం, వారం రోజులు మనం వెయిట్ చేద్దాం. డబ్బులు పోయిన ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు పని చేసుకుందాం. వారం రోజుల కుదరదు. అయితే పోలీసులకి ఇచ్చేద్దాం పదండి. వద్దులేండి, మీరు చెప్పినట్టు చేద్దాం. ఈ వారం రోజులు డబ్బులు నా దగ్గర ఉంచుతాను. నీ మొహం చూస్తే నమ్మబుద్ధి అవ్వట్లేదే. పోనీ నా దగ్గర ఉంచుదాం. చా, నువ్వు నమ్మకం సీరియల్లో హీరో అమ్మా. మీ దగ్గర ఉంచండి. ఓకే. వద్దు, ఇతను ఎందాక నుంచి పోలీస్ స్టేషన్ అన్నాడు. డబ్బు పోయిందని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇతనే తీసుకెళ్ళి ఇచ్చేలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, ఒక వారం రోజులు ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీ ఇద్దరికి చెరుకు 30,000 ఇస్తాను. ఈ వీధి చివరిలోనే మా ఇల్లు. ఈ లోపల ఎవడో కంప్లైంట్ ఇవ్వకపోతే పని చేసుకుందాం. ఆగు, నేను చెరుకు 50,000 ఇస్తాను. ఈ వారం రోజులు నా దగ్గర ఉంచుదాం. ఓకే, ఒకసారి ఇది పట్టుకోండి. ఇదిగోండి మీ 50. వారం రోజులు నేను లక్షాధికారి అయిపోతున్నాను. నా వాటా 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టుకోలేంటో. ఆగు, నీ వాటా 10 లక్షలా? ఈ బ్యాగ్లో ఎంత డబ్బు ఉందో నీకెలా తెలుసు? ఐటీ చెప్తా. దేవుడా, బాగు చేస్తున్నావా చెడు దోపుతున్నావా? అబ్బు, ఓయ్ ఇప్పుడే రీఛార్జ్ చేయించాడు కదే, ఫోన్ ఎత్తు. ఇప్పుడే కదా చేయించాడు, బ్యాలెన్స్ అయిపోగానే లిఫ్ట్ చేద్దాంలే. నువ్వు ఇలాగే చేయి, ఎవడో ఒకడు ఇంటికి వచ్చేస్తాడు. అంత దమ్మె పడుకుందిరా. ఈ రాకడు టైం దొరికితే దొరికిపోతాడు. బాగా కూడా వచ్చాడు, ఒక లుక్ అయిపోయి ఉంటాడు. వచ్చిన పని అయిపోయింది కదా, మీరు బయటికి వెళ్తే తలుపులు వేసేసుకుంటారు. పని అయిందని ఎవడన్నాడు? వెళ్ళి బట్టలు వేసుకురా, మాట్లాడాలి. మాట్లాడాలన్నారు, పదండి. ఇప్పుడు కాదు కానీ రేపు మాట్లాడదాం. రెంట్లో 200 కట్ చేసుకో. 200లేనా? 500 కట్ చేసుకో. ఎస్ఐ గారు ఎక్కడున్నారు? ఆ రూమ్లో ఉంటారు. ఎందుకు? ఏం కావాలి? ఎస్ఐ గారిని అర్జెంట్గా కలవాలండి. ఎస్ఐ గారు మీటింగ్లో ఉన్నారు. కేసు ఏంటి? నా బంతి పువ్వు పోయింది సార్. పువ్వు పోయిందా? పాప చాలా సెన్సిటివ్లా ఉందే. పువ్వు పోతేనే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. లేదు సార్, దీని బైక్ పోయింది. ఓ బైక్ పోయిందా? ఆ మాత్రం దానికి ఎస్ఐ గారు ఎందుకు? అక్కడ రైటర్ గారు ఉంటారు, పోయి రిపోర్ట్ ఇవ్వండి. పోండి. నా బైక్ పోయింది సార్. ఆడిది లారీ పోయిందటమ్మా. అయినా చూడు కదలకుండా గుండ్రాయిలా కూర్చున్నాడు. బైక్ పోతేనే ఏడుస్తారటమ్మా. సర్లే కూర్చో. ఎప్పుడు పోయింది బైకు? ఈరోజు మార్నింగ్ సార్.
ఎక్కడ పోయింది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 పెట్రోల్ బంక్ దగ్గర. బండి ఎక్కడ పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫుట్పాత్ మీద హెల్మెట్ కొందామని. అయినా లాక్ చేసింది వాడెట్లా తీసుకెళ్ళాడమ్మా? లాక్ చేయలేదు సార్. అది కాదు సార్, కొత్త బండి కదా, ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే బ్యాటరీ చచ్చిపోద్దని. ఇప్పుడు అర్థమైంది. నువ్వు బ్యాటరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాడు బండి మీద కాన్సన్ట్రేట్ చేశాడనమాట. సర్లే, అక్కడికి వెళ్ళి డోర్ నెంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. బండి విషయం తెలియగానే కబురు చేస్తాం. వెళ్ళు. చూడమ్మా, ఆ గోడ మీద ఉన్న ఫోటోల్లో నీ బండి ఎత్తుకెళ్ళిన దొంగ ఉన్నాడేం చూడు. వీళ్ళందరివి వెనక్కి తిరిగిన ఫొటోస్ లేవా సార్? వెనక్కి తిరిగిన ఫోటోలా? ఎందుకమ్మా? వాడిని నేను వెనక నుంచే చూశాను సార్. ఈసారి వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాంలే అమ్మా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అక్కడిచ్చి వెళ్ళు. పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఫోన్ రాలేదు, డైరెక్ట్గా పోలీసు వాడే వచ్చాడు. బండి దొరికిందా అంటే తప్పకుండా దొరుకుతుంది, ఈ లోపు ఖర్చులకు 500 ఇవ్వండి అని తీసుకెళ్ళాడు. హలో అమ్మా స్వాతి. ఆంటీ, డాడీ ఇంకా రాలేదు, రాగానే ఫోన్ చేయమని చెప్తాను. అమ్మా నువ్వా? స్వీట్గా మాట్లాడితేను సుందరం ఆంటీ అనుకున్నా. ఏడ్సేవలే కానీ ప్రసాద్ అంకుల్ వాళ్ళ అబ్బాయి వాసు తెలుసు కదా? వాసువా? వాడెవడు? నీకు కాబోయే మొగుడే. ఆ అబ్బాయికి నీ ఫోటోలు కూడా పంపించాం. ఫోటోలా? ఎవరిని అడిగి పంపించావు? నన్ను అడగక్కర్లే. ఏంటే నిన్ను అడిగేది? ఆ అబ్బాయి పెద్ద డాక్టరు, చాలా మంచి కుటుంబం. నీకు ఇంతకంటే మంచి సంబంధం తేవడం మా వల్ల కాదు. అయినా నీకు ఏది మంచో ఏది చేయడం మాకు తెలీదా? అమ్మా నీ తాత ఫోన్ చేశాను, పెట్టి. డాలీ త్వరగా పోనీ. ఇది ఖచ్చితంగా నా అబ్బాయికి. ష్యూరా? ఇంకోసారి చూసి చెప్పు. 100%, నో డౌట్, షూర్గా ఇది నా అబ్బాయికి. నీ బైక్ కొట్టేసింది వీడేనా? ఏమోనే, నేను వాడి మొహం చూడలేదు, కానీ ఇతని మొహం చూస్తే బైక్ దొబ్బేసే వాళ్ళ లేడు. నాకు మాత్రం కన్నాలేసే వాళ్ళలాగే ఉన్నాడు. ఓకే, ఎవరు కరెక్టో తేలుద్దాం. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో. అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. చెక్ చేయవే. చెక్ ఏంటి? నా బైకే. నీకు ఈ బండి ఎక్కడిది? మా ఇక్కడ నుంచి ఎంత మ్యాప్ వేశారే అనుకున్నా. 80,000 బండి 40,000కి ఇస్తున్నాడంటేనే అనుకున్నా. డాడీకి పెద్ద యాక్సిడెంట్, అర్జెంట్గా డబ్బులు కావాలి, అందుకే అమ్ముతున్నా అన్నాడు. సెంటిమెంట్కి పడిపోయానండి. 40,000 బొక్క. ఈ బైక్ నాది. 3 days బ్యాక్ బంజారా హిల్స్లో పోయింది. ఈ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాను. లోపలికి రండి, ప్రూవ్ చేస్తాను. ఏమండి, చూడ్డానికి మీరు కూడా నాలాగే క్యూట్గా, స్వీట్గా, ఇన్నోసెంట్గా ఉన్నారు. పోలీసుల దగ్గరికి ఎందుకండి? ఇద్దరి దగ్గర ఎంతో కొంత లాగి కోర్టు చుట్టూ తిప్పుతారు. దొంగ దొరికే వరకు మీ బండి కూడా మీకు ఇవ్వరు. అంటే ఈ బైక్ మీదే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ బైక్ కూడా మీరు తీసుకెళ్ళిపోండి, కానీ దొంగ దొరికినప్పుడు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి చాలు. ఓకే బాయ్, మార్నింగ్ కలుస్తాను.
బాయ్. ఏ ఆటో 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 ఆటో. నా బంధువు. ఏ ఆటో. అవును మీరెలా వెళ్తారు? నేనా? ఈ రోడ్లో ఏదో ఆటో దొరుకుతుంది కదండి, అది తీసుకొని నా తిప్పలేని పడతానులేండి. ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబౌలి. నేను అటే వెళ్తున్నాను, పదని డ్రాప్ చేస్తాను. షూర్. డ్రాప్ చేసేసి ఇంకొకసారి నీట్గా. ఓకే టీచర్. ఐ ఇంకొకసారి రాయ్. హాయ్, వాట్సాప్. హే వాట్సాప్ కిడ్స్. ఎవరు? వీడు చోటు, నా తమ్ముడు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? పరిస్థితులు డిమాండ్ చేయడం వల్ల అలా పుట్టాడు. నువ్వు దేనికి తినంగా సమాధానం ఇవ్వవు కదా. ఏం చదువుకుంటున్నాడు? 2 years కింద 2nd క్లాస్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు 4th? కాదు, అక్కడ బ్రేక్ వేసాడు. ఏమైంది? అదో పెద్ద కహానీలే, టైం వచ్చినట్టు చెప్తాను. ఎల్రా. హాయ్ అక్క. హాయ్. అక్క కాదు వదినా. చూడు, నువ్వు కూడా బాగా చదువుకుని మీ అనేలాగా బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఇంజనీరా? చోటు, నువ్వు అక్కడ కూర్చో. ఓకే బాయ్. నా బుక్. వాళ్ళు విగ్రహం తెస్తే మా అన్న నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? గులాబీ సినిమా చూసావా? దుబాయ్ వయ్యా ముంబై, అక్కడ ఏ షేక్ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దుబాయ్ షేక్ బెస్టా? దుబాయ్నే షేక్ ఆడిచ్చిన నేను బెస్టా? ఏంటి, నువ్వు దుబాయ్ని షేక్ చేసావా? షాగన్ చాలు. నేనా షేకా? అన్న మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందండి. అయిపోయావే నువ్వు, అయిపోయావు. అన్న 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 సూర్యగడ్ ఫోన్. ఏంట్రా? అన్నా, విగ్రహం దొరికిందన్నా. ఎక్కడ తీసుకురామంటావు? విగ్రహం దొరికిందన్నా, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నావు? డాగ్ హౌస్. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను.